ఇక్కడున్నావు నువ్వు, పిలిస్తే పలకవేంటి? నువ్వు పిలవట్లేదు, అరుస్తున్నావు. సారీ, తలనొప్పిగా ఉంది సేతు. ఏంటి లగేజ్ ప్యాక్ చేస్తున్నావు? ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్తున్నావా? నిన్నే అడుగుతుంది, చెప్పు. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఓ యా, నువ్వు నిన్న వచ్చావు కదా, సారీ మర్చిపోయాను. చెప్పు. కానీ నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. అవునా? లేడీస్ ఫస్ట్ అంటారుగా, నువ్వు చెప్పు ముందు. నో, అది అందరి విషయంలో, కానీ నా విషయంలో మాత్రం ఎప్పుడూ నువ్వే ఫస్ట్ నువ్వే చెప్పు. అంటే లీలా, ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పాలి? పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకోగలను. క్యాట్ ఉంది, ర్యాట్ ఉంది, రెండింటికే పడుతుందా? పడదు. 50% అర్థమైంది. ఏం అర్థం కాలేదు. లీలా, స్నేక్ ఉంది, మంగూస్ ఉంది, పడుతుందా? పడదు. అర్థమైంది కదా. 1 సెకండ్, ముందు వాటర్ తాగి రిలాక్స్ అయ్యి తర్వాత చెప్పు. వాటర్ ఉంది, ఫైర్ ఉంది, పడుతుందా? పడదు. అయితే ఏంటి ఇప్పుడు? పడనప్పుడు ఏం చేయాలి? వేటికవి దూరంగా ఉండాలి. అదే నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సేతూ, ఏం చెప్తున్నావు? పొద్దున లేచి నేనేదో తలనొప్పితో నీ దగ్గరకు వస్తే క్యాట్ అంటావు, ర్యాట్ అంటావు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. చెప్తే ఓ పని అయిపోతుంది. అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి? సీతూ, జస్ట్ టెల్ మీ సంథింగ్. లీలా, మన మ్యారేజ్ అయ్యి 3 years అయింది. ఫస్ట్ 1 year క్లబ్లు, పబ్లు, సినిమాలు, షాపింగ్లు, షికార్లు, అంత హ్యాపీ డేస్. వా, ఏం లైఫ్ రాసేతూ నీదని అనిపించింది. ఆ తర్వాత నువ్వు స్టార్ డైరెక్టర్ అయ్యావు. షూటింగ్ అయిపోయాక ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తే నువ్వు ఎడిటింగ్ లో ఉంటావు. పోనీ ఫెస్టివల్ రోజైనా ఇంట్లో ఉన్నావు అనుకుంటే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉంటావు. అట్లీస్ట్ మన మ్యారేజ్ డే అయినా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే డబ్బింగ్ ఉందని వెళ్ళిపోతావు. అసలు మన కోసం నీకు టైం ఎక్కడుంది లీలా? అప్పుడే ఏం లైఫ్ రాసేతూ నీది అనిపించింది. ప్రతిరోజు నీ కోసం గుమ్మం ముందు ఓ ఆడపిల్లలా ఎదురు చూస్తూ పిచ్చునైపోయాను. ఒంటరితనాన్ని భరించలేక నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను తెలుసా? కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే కరెక్ట్. అందుకే విడిపోదాం. నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి.